బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడే గుడికి అయితే వెళ్ళొచ్చామన్నమాట. మేము శివరాత్రికి ఏమేమి చేసుకుంటాం అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. మేము వచ్చేసి ఇంకా పగలు గుడికి ఇప్పుడు ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళొచ్చామన్నమాట. ఇప్పుడు వచ్చేసి నైట్కి వచ్చేసి ఉగ్గాని శనగ గుగ్గిలు అయితే చేసుకుంటాం అనమాట. మేమైతే శివరాత్రికి ఇలాగే చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారో ఒక్కొక్కరు ఒకలా చేసుకుంటారు కదా. ఏమేమి చేసుకుంటారో శివరాత్రికి కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా గుడికి వెళ్ళొచ్చిన తర్వాత అయితే ఇప్పుడు చేస్తున్నాను నేనైతే గుగ్గిళ్ళు ఉగ్గాని. అదైతే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏం చేస్తాను పదండి. ఇంకా శనగలు అయితే ముందే ఉడకబెట్టేసుకున్నానండి. ఇంకా ఎందుకంటే ప్రసాదానికి కావాలి కదా అని చెప్పేసి ముందే ఉడకబెట్టేసాను శనగలు అయితే. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాం. శివరాత్రికి ఇక్కడ సైడ్ ఒక్కో సైడ్ ఒకలాగా చేస్తారండి. మా అమ్మ వాళ్ళ ఊరి సైడ్ మరి వేరే రకంగా గుగ్గిళ్ళు గంజిరిగడ్డలు అని చేస్తారు. ఇక్కడ వచ్చేసి నైట్ చేసుకుంటారు అనమాట. శనగ గుగ్గిళ్ళు ఉగ్గాని ఒక్కో సైడ్ ఒకలాగా ఉంటుంది అనమాట. మీ సైడ్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ అయితే వేద్దాము. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు ఆనియన్స్ వేసుకుందాం. రెండు ఉగ్గాని గుగ్గిల కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా వీలైతే ట్రై చేయండి. ఆనియన్స్ అయితే ఉగ్గానిలో కూడా కట్ చేసేసుకున్నాను ఎక్కువ. సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మగ్గుతుందని చెప్పేసి సాల్ట్ వేసాను. ఇప్పుడు టమోటాలు వేస్తున్నాను. టమోటాలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇవి బాగా మగ్గాలి. కరివేపాకు కూడా వేసేసాను. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ అయితే పట్టి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసుకొని కొద్దిసేపు అయితే మగ్గించుకుందాం. మరి కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. పసుపు వేసుకొని కలిపేసుకున్నాక కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. వేసుకొని ఇది కూడా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగలు అయితే వేసుకుందాం. వేసుకొని కలిపేసుకుందాం. శనగ గుగ్గిలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా ఇక్కడ సైడ్ అయితే ఇంకో కడాయి అయితే పెట్టేసుకొని ఉగ్గానికి అయితే రెడీ చేసేద్దాము. ఇంకా అన్నీ చక్కచక్క కావాలన్నమాట. టైం అయితే అయిపోతుంది. చాలా టైం అయిపోయింది. ఇంకా ఇక్కడైతే కడాయి అయితే వేడెక్కింది. ఆయిల్ వేస్తున్నాను ఉగ్గానికి అయితే. ఇంకా ఇవి కూడా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను. శనగ గుగ్గిలు అయితే మనకు రెడీ అయిపోయాయి. ఇది వేడెక్కేలోపు ఆయిల్ కూడా వేడెక్కింది. జీలకర్ర ఆవాలు వేసాను. వేసి అలాగే ఆనియన్స్ కరివేపాకు వేసుకుని అయితే కలిపేసుకుందాం. రాయలసీమ ఉగ్గాని అండి. మనది వచ్చేసి రాయలసీమ ఉగ్గాని. ఇంక ఇప్పుడైతే టమోటాలు అయితే వేస్తున్నాను. టమోటాలు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నానండి. ఉగ్గానిలోకి వచ్చేసి చాలా బాగుంటుంది. పేస్ట్ వేసుకొని చేసుకుంటే ఇంకా మామూలు కోర్స్ వేస్తే పిల్లలు తీసేస్తారు. అంత కారం కూడా అంత అనిపించదు. అందుకోసం అనేసి మిక్స్ అయితే పట్టేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేద్దాము. కారం అయితే లేవండి పచ్చిమిరపకాయలు, అందుకోసం అనేసి ఇంకా అలా వేసేస్తున్నాను అంతా. ఇది కూడా కలిపేసుకుందాం. ఇంక ఇక్కడ వచ్చేసి బొరుగులు అయితే నానేసుకున్నాను. తొందరగా అవుతుందని చెప్పేసి ఇంకా నానాలి బొరుగులు అయితే. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. వేసేసుకొని కలిపేసుకుందాం. వేసుకొని కలిపేసుకున్నాక
కొంచెం దీన్ని బాగా మగ్గనిద్దాం. అలాగే సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా మనకు ఉగ్గాని తిరువాత అయితే రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇంకా బొరుగులు ఒకటి నానడం ఆలస్యం. ఓకే అండి, ఇంకా తిరువాత అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేద్దాం. ఇంకా ఇప్పుడు బొరుగులు కూడా నానిపోయాయి, తీసి అయితే పెట్టేస్తాను ఇంకా పక్కకి. ఇప్పుడైతే ఇంకా బొరుగులు వేసి కలిపేస్తున్నాను అండి. తిరువాత రెడీ అయిపోయింది కదా. దగ్గరికి నేను అలా మెరుపు తీగలాగా కనిపిస్తుంటాను, మీకు ఏమనుకోకండి. మా బాబు తీస్తున్నారు ఇప్పుడు. ఇలా మొత్తం వేసుకొని కలిపేసుకుందాం. కొంచెం పప్పుల పొడి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కలిపేసుకోవాలి. లాస్ట్లో కొంచెం నిమ్మకాయ అయితే వేస్తున్నాను. నిమ్మకాయ కూడా వేసుకొని కలిపేసుకున్నానండి. అంతే అండి, ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకుందాం. ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకోవడమే. ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకి తినిపించాక అయితే మేము తింటామండి. ఇంకా ఇప్పుడైతే పిల్లలైతే తినేసారండి ఉగ్గాని. ఇంకా ఇప్పుడు మేమైతే తినాలి. ఉగ్గాని శనగగుగ్గిళ్ళు అయితే ఇంకా తినలేదు ఇంకా వాళ్ళైతే. ఇప్పుడైతే శనగగుగ్గిళ్ళు ఉగ్గాని మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. మేమైతే శివరాత్రికి ఇలాగే చేసుకుంటాము. శనగగుగ్గిళ్ళు ఉగ్గాని శివరాత్రి మా ఇంట్లో స్పెషల్ అన్నమాట. గుగ్గిళ్ళు మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. ఇలా తింటే చాలా బాగుంటుంది. సంవత్సరానికి ఒక్కసారి తింటామన్నమాట శివరాత్రికి. ఇలా రెండు కలుపుకొని అయితే తినేస్తాం మేము. మా ఇంట్లో శివరాత్రి స్పెషల్ ఇది. అది నైట్ చాలా బాగుంటుంది. ఒకసారి రెండు కలుపుకొని చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా ఇంట్లో శివరాత్రి అయితే ఇలాగే జరుపుకుంటాం అనమాట. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ అయితే నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నేను చేసిన ఉగ్గాని శనగగుగ్గిళ్ళు శివరాత్రి స్పెషల్ ఎలాగుందో చూసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. నేను అప్పుడప్పుడు మీకు అలా మెరపతిగా కనిపిస్తున్నాను అంతే వీడియోలో. బాయ్.